వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు అద్భుతంగా ఆడింది. ఆరంభం నుండి ఎక్కడా కూడా లక్నోని గేమ్లోకి రానివ్వలేదు. ఆల్రౌండ్ షోతో ముంబై జట్టు లక్నోకి ఊపిరాడనివ్వలేదు. ఇంతటి అద్భుత ప్రదర్శన కారణంగా ముంబై జట్టు ఏకంగా 54 పరుగుల తేడాతో గెలిచి వరుసగా 5 గెలుపులు సొంతం చేసుకుని 12 పాయింట్లకి చేరుకుని టేబుల్లో రెండో స్థానానికి దూసుకువచ్చింది. ఆరంభంలో ముంబై అసలు ఈ సీజన్లో ప్లేఆఫ్స్కి చేరుకుంటుందా అనే పరిస్థితి నుండి వరుసగా గెలుపులు నమోదు చేస్తూ కంబ్యాక్ అంటే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇక ఈ సంచలన విజయంపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సీజన్ మాకు చాలా స్పెషల్. ప్రారంభంలో వరుస పరాజయాల తర్వాత ఇప్పుడు మేము వరుసగా 5 విజయాలు సాధించాము. ఇలాంటి కంబ్యాక్లు ముంబైకి కొత్తమీ కాదు. అయితే మొదట్లో మా జట్టు ఈ సీజన్ ప్లేఆఫ్స్కి కూడా చేరలేదంటూ విమర్శలు వచ్చాయి. కానీ మా జట్టు సమిష్టి కృషితో మేము తిరిగి గేమ్లోకి వచ్చాము. అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా నిరూపించుకుంటూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బుమ్రా జట్టులో చేరినప్పటి నుండి మాకు లక్ కలిసి వచ్చింది. జట్టులో కొత్త బలం చేరినట్టయింది. దీంతో వరుసగా గెలుపులు సాధిస్తున్నాము. ఇక ప్లేఆఫ్స్కి 2 విజయాల దూరంలో ఉన్నాము. మాకు మిగిలిన 4 మ్యాచ్ల్లో కూడా గెలుపు సాధించి టేబుల్ టాపర్గా నిలవడమే మా ముందున్న ప్రస్తుత లక్ష్యమని హార్దిక్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.